ఓకే, హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి పొద్దున నమ్ముతున్నాడు అంటున్నారా? మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు వేపాకు తినడం అలవాటు. సో వేపాకు తింటూ వెళ్తున్నా. ఈరోజు వచ్చేసి హౌ టు రీషెడ్యూల్ కౌశలం ఎగ్జామ్ అనేటటువంటి టాపిక్ మీద చెప్తాను. కౌశలం ఎగ్జామ్ని ఏ విధంగా రీషెడ్యూల్ చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ పాయింట్, కౌశలం ఎగ్జామ్ని ఆల్రెడీ రాసిండే వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వలనో లేదా సమ్ ఎఫెక్ట్స్ వలనో వాళ్ళకి రీషెడ్యూల్ అయితే పడి ఉంటుంది. రాసేటప్పుడు ఏమన్నా పక్కన అటు ఇటు జరగడము, లేదా వేరే ఎవరైనా నాయిస్ సౌండ్స్ చేయడము, ఇలా కొన్ని ఏదైనా అనివార్య కారణాల వలన రీషెడ్యూల్కి అయ్యుండొచ్చు. బట్ అది ఏ విధంగా రీషెడ్యూల్ చేసుకోవాలా ఏమి అని చాలామందికి అయితే తెలియదు. ఈరోజు దాని గురించి చూద్దాము. ఇంకా ఈరోజు సండే, రేపు గణతంత్ర దినోత్సవం. ఒక చిన్న మాట గణతంత్ర దినోత్సవం గురించి. మనకి గణతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్రం వచ్చిన రోజు కాదు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అర్థమైందా? చాలామంది నిన్న మా కంపెనీలో స్వాతంత్రం వచ్చిన రోజున అన్నారు. కాదు, మనకి రాజ్యాంగం 1956 జనవరి 26న అమలులోకి వచ్చిన రోజు. 1952 అమలులోకి వచ్చిన రోజు. అందుకే గణతంత్ర దినోత్సవం అంటారు. మనకి పూర్తి స్వేచ్ఛా హక్కులు వచ్చిన రోజు రిపబ్లిక్ డే అంటారు దాన్ని. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మన ఛానల్ తరపున. 2 days లీవ్ వచ్చింది. అందుకే అత్తలూరుకి పోదాం అనుకుంటున్నా. తిరుపతి, మా అత్తలూరు. తిరుపతిలో పోయి 2 నెలలు ఉండేసి వద్దాం అనుకుంటున్నా. అది ఫ్యామిలీ మొత్తం ట్రిప్ వేసినాం తిరుపతి వెళ్తున్నా. ఇప్పుడు కౌశలం ఎగ్జామ్ని ఎలా రీషెడ్యూల్ చేసుకోవాలని ఒక 3 ముక్కల్లో చెప్పేస్తాను. వీడియో బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ప్రొఫైల్ ఓపెన్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో కెరీర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కెరీర్స్ ఆప్షన్ పైన వచ్చేసి మీకు ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఆ ఎగ్జామ్ మీద క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఎర్రర్ వలన ఏమైనా ఆగిపోయిందా, లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు మన ముఖ కదలికల వలన ఏమైనా ఆగిపోయిందా, లేదా సమ్ ఎఫెక్ట్స్ ఇంకేమైనా అనివార్య కారణం వల్ల ఆగిపోయినా కూడా ఎగ్జామ్ వచ్చేసి అబార్టెడ్ అని వస్తుంది, లేదా రీషెడ్యూల్ అనేసి వస్తుంది. ఒకవేళ మీకు అబార్టెడ్ లేదా రీషెడ్యూల్ అనే ఆప్షన్ మీ ముందుకైతే రాలేదు అంటే ఆ ఎగ్జామ్స్ ప్యాటర్న్లోకి వెళ్తే మీకు కింద ఎగ్జామ్స్ అనే దాంట్లోకి వెళ్తే అక్కడ ఎగ్జాములు చూపిస్తుంది. ఎగ్జామ్స్ అనే దాంట్లోకి వెళ్తే ఎగ్జాములు చూపించినప్పుడు ఆ కిందనే మీకు వచ్చేసి రీషెడ్యూల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కేవలం వచ్చేసి రీషెడ్యూల్ అనే ఆప్షన్ దేనికి వస్తుందంటే స్కిల్ టెస్ట్కి మాత్రం వస్తుంది. స్కిల్ టెస్ట్కి, టెక్నికల్ అసెస్మెంట్కి మాత్రం. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి రీషెడ్యూల్ రాదు. ఆ రీషెడ్యూల్ రాదు, దాని సచివాలయంకి వెళ్ళాలి. ఆఫ్టర్ 90 daysకి వస్తుంది, ఒకవేళ అబార్టెడ్ అయిపోతే కూడా. ఒకవేళ ఎగ్జాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమైనా నిలిచిపోతే మీకు ఆఫ్టర్ 90 daysకి మెసేజ్ వస్తుంది. కానీ మీరు అక్కడ సచివాలయం సిబ్బందికి ఇన్ఫామ్ చేయాలా ఈ విధంగా అయిపోయిందని. వాళ్ళు అక్కడే ఉంటారు. బట్ ఇంకోటి ఏమంటే సచివాలయం చెప్పండి ఎగ్జామ్ రాయేటప్పుడు ఎటువంటి నాయిస్ చేయొద్దు అని చెప్పేసి. ఓకేనా? నాయిస్ చేస్తే కూడా సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది. అప్పుడు కూడా ఎగ్జామ్ మనకి ఆగిపోయేటటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు కదా. ఆ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని పెట్టుకునే మీరే ఓపెన్ చేసుకోవచ్చు సచివాలయం లాగిన్. మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే అందులో డాష్బోర్డ్కి వెళ్ళి మీరే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఎవరికి కావాలో వాళ్ళు, ఎవరైనా ఓన్ ల్యాప్టాప్ ఉంటే వాళ్ళు మేము రీషెడ్యూల్ చేసుకుంటామంటే నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది డిస్క్రిప్షన్లో. మీరే చేసుకోవచ్చు అది. ఓకేనా? ఆ విధంగా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాయని వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఛాన్స్ ఇది. ఎగ్జామ్ నీట్గా రాయండి. ఎగ్జామ్ రాస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఏమని చెప్పేసి. ఇంకా సిలబస్ దాని గురించి సంబంధించి రేపు కొంచెం ఫ్రీగానే ఉంటాను. ఇక్కడ రిపబ్లిక్ డే కాబట్టి లీవ్ ఉంటుంది కాబట్టి
తిరుపతిలో కొన్ని వీడియోలు చేస్తాను రేపు పూర్తిగానే దగ్గర ఒక 100 వీడియోలు ప్లాన్ చేసిన. మొత్తం కౌశలం ఎగ్జామ్కి సంబంధించినవే ఉంటాయి. అన్ని కౌశలం ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియోనే. ఏం డౌట్లు ఉన్నా కూడా దాని అంతటికీ రేపు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కౌశలం ఎగ్జామ్కి సంబంధించిన వీడియోలు. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. కష్టపడేవన్నీ ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేసి ముందుకు పంపించాలి. ఆ విధంగా మీరు అందరూ మీ యొక్క సహకారం నాకు అందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.